నేనే ఒక సందర్భంలో ఒక వేదికనెక్కినప్పుడు బహుశా పెద్దలు పాట పాడితే మొన్ననే పాట అన్నారు. ఇప్పుడు హిందీ మాట్లాడేటోళ్ళు హిందీ మాట్లాడితే ఉన్నది, ఇంగ్లీష్ మాట్లాడుతాడు, పాటగానే మాట్లాడితే దూందామంటారు. కాబట్టి నాకేమో పాటల భాష తప్ప ఇంకొక భాష రాదా? ఎందుకంటే కష్టాలతోని కన్నీళ్లతోని పాటల రూపంలో పంచుకున్నవాడిని కదా అధ్యక్ష. ఒకరోజు నేను వేదిక మీద ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం బహుశా 2007 మేము కరీంనగర్ జిల్లాలో ఒక ధూమ్ధాం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ముందు వచ్చినప్పుడు ఎర్రని ఎండ అధ్యక్ష, నిప్పులు కక్కుతా ఉన్నటువంటి ఎండను చూసుకుంటా నేను ఆ రోజు ఒక పాట పాడిన. సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ అని పాట పాడిన తర్వాత ఒకరోజు నాకు గుర్తొస్తున్నది అధ్యక్ష. ఇంటికి స్టేజ్ అయిపోయిన తర్వాత మేము ఒక రూమ్లో కూర్చుంటే రసమయ అని చేసి నవ్వి మంచి పాట పాడినాం, అందరూ బాగుందన్నారు కదా అధ్యక్ష అని అన్నాడు. అవును సార్ బాగుందన్నారు, రైతులు కూడా చాలా బాధపడ్డారంటే ఓకే, నీ పాటనే ఫలించి ఇప్పుడు చినుకులు పడ్డటువంటి చినుకులతోని రైతుకు ఏం లాభం ఉందో నువ్వు చెప్పు అని చెప్పిండు. అదేంది సార్, చినుకులు పడితే చెరువులు నిండుతాయి కదా సార్ అన్న. ఏ చెరువు నిండుతుంది అని అన్నాడు. నిజంగా వాస్తవమే. అప్పుడు నేను ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు అధ్యక్ష నేను ఇంద్రగూడెం అనే పాఠశాలకు వెళ్ళిన. 3వ తరగతి పాఠశాల క్వశ్చన్ ఇచ్చిన, చెరువుల్లో ఏముంటాయి అని. ఆ పిల్లగాడు సమాధానం రాసిండు, చెరువుల్లో చెట్లుంటాయి, చెరువుల్లో లొట్టపీసి చెట్లుంటాయి, తుమ్మ చెట్లుంటాయి అని రాసిండు అధ్యక్ష. ఎందుకంటే వాడు పుట్టి పెరిగిన సుంది చెరువుల్లో చెట్లనే చూసిండు తప్ప నీళ్ళని చూడలే కదా. ఎస్, చెరువుల్లో చెట్లు కాదు, చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు. ఈ నీళ్లు ఉండాలనంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గంగా రైతు ఉద్యమాన్ని నడిపినవాడు కదా అధ్యక్ష. ఇలా అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కొత్తగా తీసుకొచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఎట్లా పెడతాడు? మేము తట్టడి మట్టి కూడా తీయలేదు ఏ చెరువులో కూడా. మేము అధికారంలో ఉండి ఈయన మొత్తం చెరువులకు మరమ్మతు చేపిస్తాడని చెప్పేసి చాలా మంది పాపం ఆశ్చర్యపోయారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ 46 చెరువులకు ఇవాళ 47,000 చెరువులకు ఇలా మరమ్మతులు చేయడానికి కోసం 7,000 చెరువులను ఇప్పటికే పూర్తి చేసినాం కదా అధ్యక్ష. కాలం కలిసి వస్తే దయాకరన్న పోయి చెరువు మీద నిలబడి నీళ్ళలా ముఖం చూసుకునేటోడు, నీళ్ళల్లా అద్దంలో చూసుకునే ముఖం చెరువులో చూసుకునేటోడు. కానీ ప్రకృతి వైపరీత్యాల వలన ఇవాళ చెరువులో నీళ్లు రాకపోవడం అధ్యక్ష ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇవాళ కరీంనగర్ కొంత భాగం కావచ్చు, నిండైన చెరువులను చూసుకొని ప్రజలు మురిసిపోతున్నారు అధ్యక్ష. మనము చెప్పుకోవాలి అధ్యక్ష, కృతజ్ఞత ఉండాలి అధ్యక్ష. చేసిన పనిని ప్రతిపక్షాలు గొప్పగా ఎస్ ఈ పని చేసిరు, ఇది చెయ్యమని చెప్పాలి తప్ప చేసిన దాన్ని చెయ్యని దాన్ని ఏమంటారు చూడు గట్ల ఉన్నది. నేను ఒకటి మాటలో చెప్పుకుంటాం అధ్యక్ష, ఇదంతా రైతుల కోసం కాకుంటే ఎవరి కోసం అధ్యక్ష? हाउ कैन ही से सीधा मैं अगर तेरा बोल रहा हूं, क्या तेरा बोल रहा हूं बताइए? अगर सीधा बोलना है तो अपने पार्टी के लोगों को बोल लो। तुम्हारे हम जो है सो सीधी उल्टी बात सुनने के नहीं है। आप अपना बोल लो अपने पार्टी के लोगों को। और मैं ये पूछना चाहता हूं क्या मतलब है सीधा?